ఫ్రెండ్స్ టుడేస్ న్యూస్ జూలై 1st అండ్ జూలై 2nd నుంచి తీసుకుని ఒక సింప్లిఫైడ్ న్యూస్ పిఐబి అండ్ ఆల్ ఇండియా రేడియో తీసుకున్న న్యూస్ని సింప్లిఫైడ్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలిసిందే డిజిటల్ ఇండియా మనకి 11 years కంప్లీట్ చేసుకుంది. దాట్స్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లాంచ్డ్ ఆన్ 1st July 2015. ఈ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో ఆఫ్ కోర్స్ మనం వీఆర్ అల్టిమేట్లీ వరల్డ్ లీడర్స్గా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ లీడర్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ అని చెప్పొచ్చు. అట్లాగే ఈ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ కాన్సెప్ట్లో ఆధార్, ఉమంగ్, ఎట్ ది సేమ్ టైమ్ డిజి లాకర్ అండ్ కోవిన్ ఇలాంటి అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కిందకి వస్తే మనం సక్సెస్ఫుల్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. సో ఇక్కడ తీసుకునే క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ ఇండియా లాంచ్ ఏ ఇయర్లో అంటే 2015 అని చెప్పాలి. అట్లాగే మన యూపీఐ ఇట్ హ్యాస్ నౌ యూపీఐ గోస్ గ్లోబల్ అని చెప్పండి. సో ఈ ఒక జూన్ మంత్ తీసుకున్నట్టు అయితే మీకు తెలిసి ఉంటుంది 22 బిలియన్ 22 బిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యే జూన్లోనే. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటే మై యంగ్స్టర్స్ ఏమంటే దట్ ఈస్ అ టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ క్రాస్డ్ 28 lakh crore rupees. 28 lakh crore rupees in single month. So that's a great thing here. It's UPI available in different countries and మీకు తెలుసు ఫ్రాన్స్, at the same time సింగపూర్, యుఏఈ, శ్రీలంక ఇలాంటి దేశాల్లో మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. మీకు తెలుసండి వికసిత్ భారత్ రామ్జీ యాక్ట్ని అఫ్ కోర్స్ నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ చేశారు. దీని మీద ప్రీవియస్ వీడియో మీరు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇక జిఎస్టీ విషయానికి వచ్చినట్టు అయితే సేమ్ జూలై 1st యొక్క స్పెషాలిటీ ఇప్పుడు చెప్పేది. జిఎస్టీ 9 years కంప్లీట్ చేసుకుంది మై యంగ్స్టర్స్. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశామని మీకు తెలుసు. ఇంప్లిమెంటెడ్ ఆన్ 1st July 2017. 1st July 2017 నుంచి మనకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఉంది. అట్లాగే ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్ 17 taxes and 13 సెసెస్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక జూన్లో జిఎస్టీ కలెక్షన్స్ మీకు తెలుసండి 1.94 lakh crores అనమాట. అట్లాగే మనకి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కోర్స్ షీ ఈజ్ ఇన్ ఇండియా నౌ. అది వండర్ఫుల్ రిలేషన్స్ మీకు తెలుసు జపాన్కి మనకి. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనై టకైచి visited India. Of course, she's still in India and ఎందుకు 16th India జపాన్ యాన్యువల్ సబ్మిట్ అది ఢిల్లీలో జరిగిందనమాట. సో కోఆపరేషన్ ఎక్స్టెండెడ్ ఫర్ ఆఫ్ కోర్స్ ఎక్స్పాండెడ్ డిఫరెంట్ ఫీల్డ్స్, దాంట్లో సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇలా తీసుకోవాలన్నమాట. అట్లాగే వాట్సాప్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇష్యూ చేసింది. మన కన్సర్న్స్ ఏంటంటే వీఆర్ రేస్ ద కన్సర్న్స్ ఓవర్ ఆఫ్ కోర్స్ ఫిషింగ్, ఇంపర్సనేషన్, అట్ ది సేమ్ టైమ్ ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతాయి. కాబట్టి బీ కాషియస్ లైక్ దట్. మళ్ళీ మీకు నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పాం. అలాగే డిఫెన్స్ అండ్ డిజాస్టర్ కాన్సెప్ట్లో మీకు తెలుసు 31st చీఫ్ ఆఫ్ ఆర్మీగా జనరల్ ధీరత్ సేత్ ఉన్నారు. నిన్న మీకు ఈ విషయం చెప్పాను నన్ను. అలాగే మై యంగ్స్టర్స్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఈపీఎఫ్ఓ మనకు తెలుసుంటుంది. ఈపీఎఫ్ఓ మీకు 8.25% ఇంట్రెస్ట్ రేట్ని 25-26కి ఫిక్స్ చేసిందన్నమాట. ఇది చాలా వండర్ఫుల్. మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ బై దిస్ వన్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. దిస్ అ బ్రీఫ్ న్యూస్ ఆఫ్ టుడే. బాయ్.